చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని కట్టడానికి మళ్ళీ మరోసారి భూసేకరణ చేస్తున్నారంట సార్. 44,000 ఎకరాలకి. మొన్నటి వరకు ఈ 36,000 ఎకరాల వరకు ఏదైతే ఉందో దానికి ఇంకా పెంచి భూసేకరణ చేసి కొత్తగా ఇంకా అమరావతిని నిర్మించబోతున్నారంట సార్. దాని మీద ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనం గతంలో జపాన్ బాధితులు చూడండి, వాళ్ళు పాపం హిరోషిమా నాగాసాకి నుంచి ద వే దేర్ కమ్ బ్యాక్ ఇన్ దర్ లైఫ్ సిస్టమ్ అండ్ ఎకో సిస్టమ్స్ అన్నిటిని. అలాంటిది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఈ అమరావతి అన్నది ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్న ల్యాండ్లతో దాన్ని ఆల్రెడీ హిరోషిమా చేశారు. ఇంకోసారి 44,000 ఎకరాలు చేసి నాగాసాకి గురించి ఎత్తుకుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా 3 పూట్ల అన్నం తినడానికి చూస్తాడు, కానీ వాడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అసలు యాక్టివిటీ ఏముందని అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ గన్నవరం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. విస్తరించమను, నిజంగా అంత క్యాపబిలిటీ ఉంది. లాస్ట్ టైము అదేంటిది సింగపూర్తో ఒక టైఅప్ పెట్టుకుని సీట్లు ఎండపైనా సరే టికెట్ డబ్బులు గవర్నమెంట్ కొని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఎంత మెజరబుల్ ఫెయిల్యూరో చూసింది. సో అట్లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు కడుతున్న దగ్గర దానికే దిక్కు అతిగతి లేదు. ఎందుకంటే అప్పుడు దానికి నితిన్ గడ్కరీ గారు ఫ్లైఓవర్లు విశాఖపట్నంలో ఇస్తామంటే వచ్చేసి అన్ని అమరావతికి కావాలని మొత్తానికి రెండింటికి అలా ఆల్రెడీ అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది ఆ బీజేపీ. ఎలాగోలా మన ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి కొడదామని అది చేయనివ్వలే. ఇప్పుడు ఈ అమరావతికి మీరు ఏంటి చెప్తున్నారు? వరల్డ్ క్లాస్ స్టేడియం, వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దేనికైనా అసలు నాకు తెలిసి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక స్టేడియం కట్టారు, క్రికెట్ స్టేడియం ఉంది. దాంతో ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు 4 అవుతుంటే విశాఖపట్నంలో తప్ప ఇంకో దిక్కుదేమం లేదు ఆంధ్రప్రదేశ్లో మ్యాచ్లకి. ఎప్పుడో సచ్చినోడికి శారికా వెళ్ళని ఇప్పుడు దేనికి అసలు అది? పోనీ అప్పుడు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చెప్పుకోదగ్గ స్టేడియం లేదు కాబట్టి ఇక్కడ గచ్చిబౌలిలో ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఆ రోజు తీసుకున్న నేషనల్ గేమ్స్ కానీ లేకపోతే ఏషియా ఆఫ్రికన్ గేమ్స్ కానీ ఆ రోజు కండక్ట్ చేయడానికి ఒక వేదిక ఉంది. అసలు జపాన్ లాంటి దేశమే ఒకసారి ఒలింపిక్స్ పెట్టడానికి కింద మీద 3 సార్లు ఆలోచిస్తుంది. అలాంటిది ఏమీ కాకుండా అసలు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న తెలంగాణ ఈయన అదే కబుర్లు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఇంకా ఏమీ లేదు, ఆళ్ళే సూర్యులే కొడుకుపెట్టి సోమలింగం అన్నట్టు మీరు ఏకంగా ఒలింపిక్స్ గేమ్స్ దాకా మాట్లాడేస్తుంటే అసలు విని వాళ్ళైనా జడ్డి వాళ్ళు అనుకుంటున్నారా? వైజాగ్ లాంటి ప్రాబుల్ ప్లేస్లోనే మెట్రో ఇస్ నాట్ ఫీజిబుల్ అని చెప్పి శ్రీధరన్ గారు చెప్పిన మాటలు మర్చిపోయాం అందరం. అండ్ ఇక్కడ అమరావతిలో మెట్రో కడతారు, ఇటు నుంచి ఎటు వెళ్తారు? పోనీ అక్కడ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ ఉండో లేకపోతే ఒక హ్యూజ్ ట్రేడింగ్ జరిగిపోతుంది, అక్కడ ప్రపంచం తెరబడిపోతుంది అంటే మీరు చెప్పిన ఇంటర్నేషనల్ రైల్వే స్టేషను లేదంటే ఒక కూడలి. అసలు వైజాగ్ రైల్వే జోన్ తీసుకొచ్చిన తర్వాత వైజాగ్ రైల్వే జోన్కి దిక్కు దివానం లేదు. ₹1 ఆదాయం లేని ఒక మట్టి పుత్తిలి బొమ్మను దాన్ని పెట్టినట్టు ఈ కుమ్మరోడు కొండలు చేసి పెట్టినట్టు పెట్టారు దాన్ని. అక్కడ ఆ కొండ ఖాళీ కొండే. ఇప్పుడు మనం అమరావతికి వస్తాం. అమరావతిలో 29,000 గ్రామాలు 34,000 ఎకరాల ల్యాండ్ పూల్ చేసి మీకు స్వచ్ఛందంగా ఇలా హారతిపల్లిలో పెట్టి పూసినట్టు పోసిచ్చారు. పోనీ అక్కడ ఏడు చేసి తెరబడిపోయారు. గతంలో 9 నవనగరాలు చెప్పారు మమ్మల్ని చిన్నపిల్లలు చేసి. సింగపూర్ కన్సల్టేజం అని ఇంకో చిన్నపిల్ల కథ చెప్పారు. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని ఇంకొక పెట్టకథ చెప్పారు. ఈ మూడిట్లో ఏదైనా జరుగుతుందా? ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని వెర్రివేదనలు చేసి వెంగళప్పలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మన నెత్తికి దగ్గర 50-60 వేల కోట్లు అమరావతికి తీసుకొచ్చారు. ఓన్లీ కమర్షియల్. ఇప్పుడు పత్తాలాడతారు చూడండి లోపు బయట, ఆడినోడే గెలుస్తాడు తప్ప ఆడించి వాడు గెలుస్తాడు తప్ప ఆడినోడు ఎప్పుడు గెలడు. అలాంటి గేమ్లో సిద్ధహస్తుడు మా నారాయణ గారు. ఆయనకి ఎంతసేపు కమర్షియల్ కమర్షియల్ కమర్షియల్. 1,00,000 కోట్లు అయినా లెక్క చెప్తాడు. పైపచ్చి దాని చుట్టూ రిటైనింగ్ వాళ్ళు కడితేనే కానీ దిక్కు దివానా లేదంటారు. ఇప్పుడు దీంట్లో ఉదాహరణకి ఒక 1000 గజాలు 200 గజాలు పాపం వాళ్ళకి ఇస్తానని చెప్పారు. ఇవాళకి దిక్కు దివానా లేదు. వాళ్ళు రోడ్ల మీద 10 ఏళ్ళు బట్టి నా దృష్టి అయితే రోడ్డు మీద ఉన్నట్టే. మన నాగరికత సంతరించుకుంది నదీ పరివాహ ప్రాంతాల్లో నాగరికత సంతరించుకుంది. ఒక కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో నాకు తెలిసి 3 పంటలు పండుతాయని ల్యాండ్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు చేసి ఒక కార్యక్రమానికి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్ల అవినీతి ఏడుపు విన్నాం. కానీ ఇక్కడ విరుద్ధంగా 1,00,000 ఎకరాల వ్యవసాయ కమతాలని ప్రభుత్వం జప్తు అన్న కార్యక్రమం ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన యాక్టివిటీ లేకుండా దాన్ని దెబ్బ చేస్తారు. అలా మహర్షి సినిమా చూడండి, అక్కడ జగపతి బాబు గారు ఏదో ఒలిపోయేకాలం ఇంకా గ్యాస్ లైన్లు పెట్రోల్ లైన్లు అని చెప్పాడు. కానీ అక్కడ వ్యవసాయ కమతాలను ఏమీ డిస్టర్బ్ చేయలే. ఎందుకంటే ఆ ముసలోడు వ్యవసాయం చేస్తూ లాస్ట్గా యాక్టివిటీని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు వచ్చింది. కానీ ఇక్కడ అమరావతి అనే పేరుతో ప్రభుత్వాలే శాశ్వతం కాదు కదా. రేపొద్దు నేనే రావచ్చు, ప్రభుత్వం మీరే రావచ్చు, ఇంకోళ్ళు ఎవరో రావచ్చు. వాళ్ళకి ఐడియాలజీ ఉండాలని లేదు కదా. పైపై శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? డిసెంట్రలైజేషన్ మీద ఫోకస్ చేయమంది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు శతారం అన్నీ అక్కడే గొప్ప పూర్ణకోమం పెడతానంటే పోనీ మీ అబ్బాయి గారు మీరు కలిపి అమరావతి రైతులకి ఏదో అన్నారు, అక్కడ ఆయన గెలిచాడు. మీరు ఓ టాప్ 50లో యూనివర్సిటీలు తీసుకొచ్చారా? ఆ విట్ ఒకసారి వచ్చింది మనకి. ఆ విట్తో పాటు ఇంకో కాలేజీలు అన్నీ వచ్చి ఎడ్యుకేషన్ లబ్బు.
అయితే ఐటీసీ కాకతీయ, గ్రాండ్ కాకతీయ అలాగా ఐటీసీ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కోహినూర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, లేదంటే తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఇవన్నీ నగరాల్లో 2 నగరాలు ఇవి. ఎయిమ్స్తో పాటు ఇంకొకటి 20-30 హాస్పిటల్ వచ్చి అక్కడ తెరబడిపోవడానికి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ తీసుకొచ్చి అక్కడ సర్వీసులు ఉన్నాయని చెప్పుకోవడానికి. మీరు చెప్పిన ఈ నవనగరాల్లో యాక్టివిటీ చెప్పండి. సాఫ్ట్వేర్ ఒక భయంకరమైన సాఫ్ట్వేర్ యుగంలోనే హైదరాబాద్ ఎక్స్పాన్షన్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక దగ్గరించి గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉన్న ఏఎంజీ భూముల్ని, అది సారీ గచ్చిబౌలి భూముల్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడిగితేనే సిరెత్తిపోతున్నారు అందరూ. ఇక్కడ ఉన్నవిశాలే కదా, ఇంక మళ్ళీ ఉన్న పర్యావరణాన్ని కూడా. నాకు తెలిసి ఇక్కడ ఈ హెచ్సియు ల్యాండ్లకి ఆ రష్మియో లేదంటే మనం అందరం గుర్తించట్లేదని గుర్తింపు కోసం అరువులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య కూడా పర్యావరణం నా పిల్లలకి ఆశించలేదు. వీళ్ళందరూ ఈ సీరియల్ యాక్టర్లు, ఈ సినిమా వాళ్ళందరూ అక్కడ ఏటమ్మా గుడ్డుగుర్రానికి ఏమైనా ఫలితం అవుతుండ్రా? 1,00,000 ఎకరాల వ్యవసాయ క్షేత్రాలు కనుమరుగవుతుంటే హంగర్ ఇండెక్స్లో దేశం యొక్క పరిస్థితి ఏంటో చెప్తున్నారు పార్లమెంట్లో వేదికగా. 118వ స్థానంలోనే ఎక్కడ ఉన్నాం. 1,00,000 ఎకరాల భూమిలో పంటలు పండించకుండా దాన్ని బీడు భూములు గొడ్డుపోయినట్టు చేసేదాన్ని దీన్నేమో రియల్ ఎస్టేట్ రంగానికి చేస్తున్నామంటే అసలు ఏ విధంగా ఒప్పుకుంటున్నారు? అల్లప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉండేవారు జనసేన పార్టీ అంటే ఆ పర్యావరణం కేసులు వేసేవారు. పర్యావరణ అనుమతులతో కట్టిన రుషికొండ మీద మీకు అప్రహెన్షన్స్ ఉన్నాయి, దాని మీద ఇప్పటికీ ఏడిస్తే వస్తున్నారు కదా. దీంట్లో 1,00,000 ఎకరాల వ్యవసాయ కమతాలు నష్టం చేస్తుంటే ఎవరు మాట్లాడి వాళ్ళు లేరా? ఎవరికి బాధ్యత లేదా? అయితే రాష్ట్ర ప్రజలు అడుగు తినిపోయినా మేము ఇక్కడ సినిమాలు చేసుకుంటాం, మేము తప్పట్లు కొట్టుకుంటే ఇక్కడ తిరుగుతూ ఉంటారు అంటారు. కొన్ని ఇన్ని కబుర్లు చెప్తాడు అలా మురళీమోహన్ ఊరికనే సోదరులు ఇట్లా ఆవశ్యకతలు అని చెప్తారు కదా. ఇన్నాళ్ళు రియల్ ఎస్టేట్ రామారావు గారి నుంచి మొత్తం ఎత్తిసెట్ ల్యాండ్లన్నీ ఇక్కడ బ్రహ్మాండంగా జైబేరి ఒక 2,500 కోట్లు తీసుకెళ్ళాడు పెట్టమని. 100 ఎకరాలు కొనమని అక్కడ ఆ 25 ఎకరాలు 25 కోట్ల చొప్పున ఎకరం అనుకుంటే 5 కోట్లు రైతులకి ఇచ్చి 20 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు వస్తాయి కదా తిరిగి. అరే ఈయన వచ్చాడు రా ఇలా రియల్ ఎస్టేట్ జరుగుతుంది కాబట్టి. అయితే లింగం నేను ఉన్నాడు కదా అక్కడ ఉరికిన ల్యాండ్లు ఇస్తాడట అందరికీ. మళ్ళీ ఇవి కొనమని ఒకసారి దశోత్తరులు గుళ్ళు అవి కట్టడం కాదు కదా మాకు. ఇవి బాబు రియల్ ఎస్టేట్ కోసం నేను 100 కోట్లు వెచ్చిస్తున్నా, ఇది రాష్ట్ర ఖజానాకి. అప్పుడు అమరావతి రైతులు అరే మేము ఇచ్చాం కదా స్వచ్ఛందంగా, ఇగో కమర్షియల్ ఇలాగ అవుతుందా అని వాళ్ళు సంతోషించి రియల్ ఎస్టేట్ చేద్దాం అన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇడి తిప్పి తిప్పి ఈ చంద్రబాబు నాయుడు గారికి 5 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇప్పుడు ల్యాండ్ రైతుల దగ్గర కొనుక్కున్నారంట. అదేనమ్మా ఒక్కసారి ఉంది, మనం గాబరా పడకూడదు. ఇప్పుడు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా గవర్నమెంట్కి రూపాయి డబ్బులు అది తీసుకోకుండా ఇచ్చారు. అంటే ట్రేడింగ్ జరగలేనట్టే కదా. అసైన్డ్ ల్యాండ్లు కూడా ప్రభుత్వం మళ్ళీ తీసుకుంది. వీళ్ళందరికీ 1000 గజాలు కమర్షియల్, 200 గజాలు రెసిడెన్షియల్కి ఇస్తున్నారు కదా. ఇదేనా ఇచ్చారా? ఇప్పటికి నోచుకోలే. అలా మట్టి నీళ్లు పోసిన నరేంద్ర మోడీ గారు ఈ రోజుకి అమరావతి రాజధాని అని గజెట్ ఇచ్చాడు. ఇవేవి జరగకుండా అంటే గత 10 సంవత్సరాలు బట్టి ఎలా ఏడిస్తేస్తున్నాము అలో లక్ష్మణ అని అమరావతి పట్ల, ఈ 11 నెలల వీళ్ళ పాలనలో కూడా అలాగే అలో లక్ష్మణ అని ఏడుస్తూ పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఏ పని చేయాలో తెలియకుండా ఇప్పుడు కొత్త పని అన్నమాట. ఇంకో 45,000 ఎకరాలు. వీళ్ళే మోలోకాలు అంటే వీళ్ళకన్నా ఎర్రి మోలోకాలు ఎవరు ఉన్నారో సరే ఎతకాలి ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు కళ్ళ ముందు పాపం ఇప్పుడు వాళ్ళ చూడు నాయక్ సినిమా ఏదో ఉంటుంది, అందరూ చూడు అల్లాడు కొట్టలేదు రాడు తప్పించుకుంటున్నాడు రా అని బాధపడి ఆయన కూడా తని కానీ సూపర్గా హ్యాపీ ఫీల్ అవ్వరు. అలా వీళ్ళు 29 గ్రామాలలో మోసపోయారని కళ్ళ ముందు మనందరం లబోదిబోని బాదుకుంటుంటే నెత్తి నోరును ఇంకోళ్ళు రెడీ చేస్తారు, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ని. అంటే మరీ అంత బకరగల్లా కనబడరు వాళ్ళు. అలా అయితే ఇలాగా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతంలో ఇలాగ చూడు సినిమాల్లో చూడు హీరోయిన్ లేకపోతే హీరో ఇలా కత్తి కోసుకుని తిలకం పెట్టుకుంటారు. మేము మోసపోవడానికే పుట్టాం సార్ అని ఇలా తిలకం పెట్టుకుని నిలబడి ఉన్నారు వాళ్ళు. కానీ నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు శ్రీకాకుళం గారి దగ్గర ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ అడుగుతుంటారు. అలా ఆ ఉద్దానం బాధితులు ఉన్నారు, ఓ పక్కనేమో దాన్ని ఏమంటారు నాగావళి నది నుంచి దాన్ని అనుసంధానించి 4 నీళ్లు బొట్లు వస్తే వ్యవసాయం చేసుకుంటారు, పడ్డాను తింటారు. అగ్రిగేట్ 4-5 ఎకరాలు ఉంటాయమ్మా. వాళ్ళందరూ తాపి పనులు చేయడానికి అటుకు వచ్చి శ్రీకాకుళం నుంచి ఇక్కడ గుంపులుగా మేస్త్రుల కింద అట్ల కింద పనులు చేయడానికి వస్తారు వాళ్ళు. ఊర్లో మంచిగా ఉంటారు వాళ్ళు, పాపం ఇల్లు కట్టుకుంటారు అన్ని. కానీ కష్టం అంతా రాష్ట్రం అంతా పడుతుంటారు వాళ్ళు. సమయ రాష్ట్రం గురించి చెప్తున్నా. ఇప్పుడు కృష్ణానగర్ ఈ పరిసర ప్రాంతాలు తెలుసుకున్నారు అని చూడు, ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే అందరూ కష్టజీవులే. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు కోసం ఇది మనం చేస్తున్నాం. ఉద్దానం బాధితులే కదా వాళ్ళందరూ పాపం. అలా అక్కడ పొట్టతిప్పలు పట్టుకుని వచ్చారు. గత ప్రభుత్వం ఏదో కాలేజ్ చేయకూడదు తీసుకుని 750 కోట్లు పెట్టి వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ ఇది చేసినప్పుడు హాస్పిటల్ కడితే మరి మిగిలింది ఏంటమ్మా కష్టం వీళ్ళకి. 1,500 కోట్లు పెట్టి 3 టెంపరీ బిల్డింగ్లు కట్టినోడు ఆ తెరి ఉద్దానం బిల్డింగ్ కడతాడా, ఆ తెరి రుచికొండ మీద ప్యాలెస్ కడతాడా? అవి మనకి ప్రభుత్వ ఆస్తి కింద మనకి సంపాదించిస్తే
అయితే ఇక్కడ అసలు ఈ సంక్షేమ పథకాలకి 6 గ్యారెంటీలకి ఈ సూపర్ 6కే డబ్బులు లేవన్న ఆయన ఇక్కడ జనాల దగ్గర నుంచి ఇంకా మళ్ళీ ఎకరాలను పోగు చేసుకొని అమరావతి అసలు పూర్తి అవుతుందా సార్, లేకపోతే 5 ఎకరాలు ఇలానే 5 సంవత్సరాలు ఇలానే టైం పాస్ ఇది చేసేస్తారు? టైం పాసే. ఇవాళ చూడ మట్టి నీళ్ళు మళ్ళీ ఇంకో చెంబుడు తీసుకొస్తాడు అనుకుంటే ఖాళీ లేదు పక్కన ఆడుకున్నాను కానీ విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏం అర్థం వస్తుంది నీకు? అది మళ్ళీ సేమ్ టు సేమ్ పాత 10 ఏళ్ళు మేకులు ఎలా కొట్టారు మనకి, ఆ యేసు ప్రభుకి సిలువేలా వేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలా సిలువ వేయడానికి వచ్చారు. ఇది అర్థం కావట్లేదు సార్ చంద్రబాబు నాయుడు ఎవరికి అర్థం కావట్లే? 5 సంవత్సరాల్లో అరే మా తపెలశాలలోనే వాళ్ళు ఓదర కొట్టేస్తారు, 1,00,000 కోట్ల సంపద సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తారు. రేపు వాళ్ళు నువ్వు 1,00,000 ఎకరాలు ఎత్తేయడం కాదు, 1,00,000 ఎకరాలకు అప్పు తీసుకొస్తున్నారు. ఇది మనం మాడుతుంటే 1,00,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు నమ్మి ఇచ్చారంటే చిన్న విషయం అని మొదలెడుతున్నారు దుకాణం రేపటి నుంచి. ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఎంత కాదన్నా వ్యవసాయం 3 పంటలు పండినాడు, 2 పంటలు పండి ఒక పంట అయినా పండించుకుంటాడు కదా కింద మీద పడి, అంటే అది పని చెడగొట్టినట్టే కదా. అది పని చెడగొట్టి ఆడికి ఒక ఆదాయ వనరు లేకుండా చేసి పోనీ అమరావతి కట్టేసినప్పుడు అంతా చుట్టుపక్కల దుకాణాలన్నీ డిపార్ట్మెంటల్ స్టోర్లు అన్నీ పెట్టుకున్నారు అనుకుంటున్నా. ఆడాడ ఒరిస్సా నుంచి జైపూర్ నుంచి వచ్చినప్పుడు పెట్టుకున్నారు. వాళ్ళు అమరావతి వాళ్ళు కూడా పెట్టుకోలే అక్కడ. నేను వెళ్ళాను అక్కడ, తెలుసామ్మా అలాంటి వాడు యాక్టివిటీ ఏదో ఉండేది కదా అప్పుడు, కట్టివారు కదా అన్నిటికీ. 5 ఏళ్ళ పాలనలోనూ ఒక్క కొట్టు కిరాణా కొట్టుడు కూడా మనవాడు, ఇడ్లీ దోశ కొట్టుడు కూడా మనవాడు లేడు. అయితే జనాలు ఇది నమ్మకో ఏమో సార్, అంటే సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు కానీ అమరావతి పోలవరం కట్టేస్తానని ఈయన మాటలు చెప్తూనే ఉన్నారు. ఎక్కడ కట్టేశారు? ఇప్పుడు పోలవరం జాతీయ హోదా కలిగిన జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి బడ్జెట్ నుంచి 6,000 కోట్లు ఎందుకు అలకేట్ చేసి చెప్పాను? ఫస్ట్ ప్రజలు ఆ మాలోకాలకు తెలియాలి ఫస్ట్. ఇంకోటి, నిన్న అమరావతికి 6,000 కోట్లు బడ్జెట్లోనే అలకేట్ అయింది. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు 6,000 కోట్లు వినియోగించాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజధాని కట్టుకోమని మనకి డబ్బులు ఇచ్చింది 1,500 కోట్లు, ఒప్పుకోవాలి కదా. ఇంకో 500 కోట్లు 1000 కోట్లు వాళ్ళు అక్కడి నుంచి తెచ్చి కట్టమంటే కాదు, కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తాం, దానికి మేము షూరిటీ ఉంటాం. వెనకడికి ఒక సామెత ఉంటుంది, పుండుకు తెలియదంటే బూర్లో ఉండవే పెళ్ళం అన్నట్టు. అంటే దెబ్బ తగిలింది దానికి నూనె రాసుకోవడానికి సొక్కలేదట, అది ఏకంగా బూర్లో ఉండమన్నాడు. అలాగా తిప్పలకు మనం పడుతున్నాం, తిండి లేక చేస్తుంటారు అక్కడ ప్రజలంటే. ఆరోగ్యశ్రీకి ఇప్పుడు 1,50,000 కోట్లు అప్పు చేసి ఉంది రాష్ట్రం, 3,500 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టట్లేదు. ఏమనంటే నువ్వు అన్నట్టు సంక్షేమ పథకాల్లో వాళ్ళు 6 ఇస్తాం ఉన్న దాంట్లో ఫ్రీ బస్ ఆడపిల్లల కంటే ఆటో వాళ్ళు లేట్ అయిపోతారు, ట్యాక్సీ వాళ్ళు లేట్ అయిపోతారు, తిరిగి మనకు ప్రయోజనం చెప్తుంటారు. అంతేకాని నరేంద్ర మోడీ ఏడు చెప్పాడు మాత్రం చెప్పుకుంటుంటారు. తెలుసా నీకు నరేంద్ర మోడీ ఏడు చెప్పాడు? ఎల్ఎన్టీ ప్రాజెక్టు, ఈ మెట్రో ఎప్పుడైతే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దగ్గర విస్తరింపజేస్తున్నప్పుడు ఇలాంటి ఫ్రీ బస్సులు అంటే తెలంగాణ కర్ణాటక 2 కాంగ్రెస్ గవర్నమెంట్లు వాళ్ళే ఇచ్చారు పాపం. ఇవ్వగానే మనవాడు ఇవ్వగానే నాతో ఇలాంటి నా సన్నిధానంలో ఉంటే ప్రజలకు పనికి వచ్చిన పని సచ్చినవి చేయకూడదు. ఏం పని చేసినా అదాని గడి అంబానీ గడికి తప్ప ఇంకోటి చేయకూడదు. ఇది రూలు, స్టాండర్డ్ రూల్. అది ఇవి నచ్చే లగేసుకుని పోయారు వాళ్ళ దగ్గరికి. ఇది ప్రజలు తెలుసుకోవాలా? అదే సార్, ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాడు ప్రాణాలకు తెగించి మనవాడు, ఏం చేస్తుండే? జీవికి రెండే కదా కట్టాడు అక్కడ బాంబే ఎయిర్పోర్ట్. వీళ్ళు బల్లి పురుగుని తిన్నట్లు అటక్కన ప్రాణాలు తినేసి చచ్చిదాకా అక్కడికి జైలు పెట్టేస్తారు, ఈడీ పెట్టేస్తారు, సిబిఐ కేసు బెదరగొట్టు మొత్తం కదా అదాన్ని పెట్టేస్తే ఏమీ లేదు. దీనికోసం మనకేంటి టార్చర్? మనం ట్యాక్సులు కట్టుకొని మన డబ్బులతో ప్రభుత్వం నిర్మిస్తాయి అన్నీ, టక్కన అడొచ్చి పట్టుకుపోతుంది. దీనికి ఇల్లు కూటమి ప్రభుత్వాలు, స్థిర ప్రభుత్వాలు, హిందుత్వవాదాలు, ధర్మ పరిరక్షణలు, ధర్మో రక్షిత అని ఈ కథలు. ఇప్పుడు ఈ 45,000 ఎకరాలతో మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ స్టేడియం కట్టమని నేను కాదంటలే. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం కట్టారు గతంలో, గుంటూరులో క్రికెట్ స్టేడియం కట్టారు. అరే ఐపీఎల్ మ్యాచ్లు ఈసారి ముబ్బడిగా 4 రూపాయలు వచ్చే డబ్బులు మనం పోతానే అంచేది వచ్చేసరికి మనం 2 స్టేడియంలు రెడీ చేస్తాం. ఎవరు కాదన్నాం? ఎందుకంటే మొత్తం లోపు బయట పత్తాలాట ఇది.